కేవీపీ రామచంద్ర గారు సార్, అంటే వైఎస్ఆర్ ఆత్మ అంటారు. స్వయానా మీకు ఆయన బియ్యంకులు. ఫైట్ జరుగుతున్నప్పుడు ఏదైతే మిమ్మల్ని అంతా వాళ్ళు టార్చర్ చేశారు, గవర్నమెంట్ ఆసుపత్రి కొట్టలేదని చెప్పారు, కానీ ఇక్కడ మిలిటరీ ఆసుపత్రి ఆయన కొట్టారు, ఆయన ఇచ్చారు. ఆ టైంలో మొత్తం ఒకప్పుడు వైఎస్ కుటుంబానికి మొత్తం నడిపించిన కేవీపీ రామచంద్రరావు గారు మీతో ఏమైనా మాట్లాడారా? ఏం చేయలేని నిజాలు ఎవరు కూడా. సీతయ్య ఎవరి మాట విండవు, మంచి చెప్తే అసలేండు కోపం వస్తుంది. ఒకసారి నేను ఫైట్ చేయాలని డెసిషన్ తీసుకున్న తర్వాత అప్పటికీ ఫైట్ చేస్తాను, అందుకనే తీసుకెళ్ళి కొట్టారు. ఆ తర్వాత ఇంకా గట్టిగా ఫైట్ చేయాలని నిర్ణయం తీసుకున్నా. నాకు జరిగిన ఈ అన్యాయానికి ఏం చేసినా కూడా దానికి కాంపెన్సేషన్ లేదు. ఒకటే కాంపెన్సేషను, నాకు జరిగిన ఈ అన్యాయం మళ్ళీ రాష్ట్రంలో వేరే వాళ్ళకి జరగకుండా ఉండాలి అంటే ఇతను ఓడిపోవాలి. అతను ఓడిపోవాలంటే కొన్ని నిజాలు మనం ధైర్యంగా జనాలకి చెప్పాలి. అబద్ధం చెప్తే జనం పిచ్చోళ్ళు కాదు, నమ్మరు. సో నిజాలు చెప్పాలి. ఆ నిజాలు కొన్ని డీటెయిల్స్తో చెప్పాలి. ప్రజల దగ్గర నుంచి ఏ సమస్యలు అయితే నా దగ్గరికి వస్తున్నాయో నేను చెప్పే వాటిలో కూడా అన్ని ప్రజల దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ని కరెక్టా కాదా అని నేను బేరీ చేసుకుని ఫర్దర్ డీటెయిల్స్ తీసుకుని కరెక్ట్ అనిపిస్తేనే నేను ఆ విషయం నా రచబండ ద్వారా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. సార్, ఆంధ్రప్రదేశ్లో సిఈడి గురించి చర్చనీయాంశంగా మారింది సార్. సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైనా వార్త రాస్తే ఆస్తులు జప్తు చేస్తారట. అంటే ఏంటి సార్, సిఈడి విధి విధానాల్లో ఇదేనా? ఆస్తులు జప్తు చేసే అధికారం సిఈడికి ఉందా? అంటే తెలియతనం నాకు అర్థమైంది, అతనికి ఏం తెలియదని. ఐపీఎస్ ఆఫీసరు. ఎందుకంటే ఏ చట్టం కూడా ఒక వ్యక్తి మీద సపోజ్ పరువు నష్టం కలిగించే పోస్ట్ ఎవరైనా పెడితే వాళ్ళు పరువు నష్టం దావా వేసుకోవచ్చు. కోర్టు విల్ డిసైడ్ ఇతను మాట్లాడింది రైటా రాంగా. ఓకే, ఈయన పరువుకి నష్టం కలిగిస్తే ఆయన దగ్గర ఉన్న ఇంత కాంపెన్సేషన్ పే చేయని చెప్పి అనొచ్చు కోర్టు. పోలీసుడే ఆస్తులు మేము సీజ్ చేసేస్తామంటే ఇంకా కోర్టులు ఎందుకు? పోలీసుకి హక్కు లేదు. ఎనీవేర్ పోలీస్ కెన్ ఓన్లీ ఇన్ఫార్మ్ ది కోర్ట్, ఇది చట్టంలో ఈ రకంగా ఉంది, మీరు శిక్షించండి అని అడగాలి తప్ప నేను ఆస్తులు జప్తు చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి కానీ ఏదన్నా చెడ్డగా పోస్టింగ్ పెడితే నేను ఆస్తులు లాక్కుంటానని చెప్తున్నాడు. మరి అదే ఏ వ్యక్తి మీద ఏ వ్యక్తి పోస్టింగ్ పెట్టినా ఉండాలి. మరి అప్పుడు అసెంబ్లీలోనే చాలా అసహ్యంగా మాట్లాడారు. ఇవాళ పురంధేశ్వర్ గారి మీద చాలా వ్యక్తిగత హననం చేస్తున్నాడు విజయసాయి రెడ్డి, ఇంకా కొంతమంది. సో మరి చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ మీద చర్యలు లేవు. ఒక ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద, వీళ్ళు ఎవరినైనా ఏమైనా అనొచ్చు, అందరి మీద వీళ్ళు బురదేయచ్చు, దానికి కేసు ఉండదు. మరి ఇతని మీద ఎవరన్నా మాట్లాడితేనే కేసు అంటాం. సరే, అవివేకం, అజ్ఞానం, దాన్ని సమర్థించడం పాలకుల అజ్ఞానం. ఓకే సార్, ఐఏఎస్ ఆఫీసర్లు ఏదైతే అంతకుముందు శ్రీలక్ష్మి గారు కావచ్చు, ఇప్పుడు అజయ్ జైన్ గారు కావచ్చు, వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు అజయ్ జైన్ గారు 164 వాంగ్మూలం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు చేయమంటే నేను చేశానని జనాలు అందరూ అనుకుంటున్నారు. ఇది కావాలనే భయపెట్టి ఆయన చేతి ఇది వాంగ్మూలం ఇప్పించారు అనుకోవచ్చా? అనుకోవడానికి ఏమి లేదు, అల్లే భయపెట్టి చేయించారు. అంటే ఎవరికి 2-3 దగ్గర తీసుకున్నారు, అవన్నీ కూడా బయటకు వస్తాయి. కొంతమందిని అడిగారు, కొంతమంది ఒప్పుకోలేదు. అటువంటి వాళ్ళకి పోస్ట్ ఇవ్వని చెప్పి పోస్ట్ ఇవ్వట్లేదు. ఎలక్షన్ కమిషనర్ని కూడా ఏదో ఎక్సైజ్లో ఆయన ఏదో కోర్టు ఆర్డర్ మీద ఏదో రాయితీ ఇచ్చారు ఎవరికో, అది కూడా తిరగదోడతాం, మిమ్మల్ని ఇబ్బంది పెడతాం. ప్రతిపక్షాలు కంప్లైంట్ ఇస్తే తీసుకుని పక్కనెట్టండి, అంతే తప్ప దాని మీద చర్యలు తీసుకుంటే మీ మీద చర్యలు తీసుకుంటామని అన్నట్టుగా కూడా న్యూస్ పేపర్స్లో కొన్నిట్లో వచ్చింది. అది నిజమని కూడా నాకు తెలిసింది. ఓకే, వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు. అంతే వాళ్ళు ఏదైనా చల్లవచ్చు, మనం చల్లించుకోవాలి. వాళ్ళ మీద చిన్న తుప్పర మనం చల్లే ప్రయత్నం చేసినా ఒప్పుకోరు, మన ఆస్తులు జప్తు చేస్తారు. ఏదన్నా వాళ్ళ మీద చిన్న కామెంట్ చేస్తే, ఎవడో కామెంట్ చేస్తే మరి తెలుగుదేశం ఆఫీసుని బదులు కొట్టారు, అసలు కేసే లేదు వాటి మీద. కోపం వస్తే ఆ మాత్రం కొట్టరా అంటాడు డీజీపీ, అప్పుడు డీజీపీ. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా విషయం జరిగితే అందరూ వస్తారు, ఇది తప్పు అని మాట్లాడతారు. ఉండవల్లి గారు అయితే డైరెక్ట్ గా మాట్లాడేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గురించి మాట్లాడేటప్పుడు నార్మల్ సామాన్య ప్రజలు మాట్లాడే పరిస్థితి లేదు. మేధావులు కూడా దీన్ని ప్రశ్నించే వాళ్ళకి ఒక ఉద్దేశం లేదంటారు. ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారుగా, అదొక న్యూసెన్స్ ప్రొసీజర్. ఈ మధ్యన మ్యాజిస్ట్రేట్లు కాస్త కోస్తో కళ్ళు తెరిచారు. అదే దానికి ముందు ఈ పోలీసుడు పిచ్చి కేసు పెడతాడు, వాళ్ళు కళ్ళు మూసుకుని 14 రోజులు రిమాండ్ వేస్తారు. అలాగే నడుస్తుంది. ఇప్పుడు 41A నోటీసులు ఇవ్వండి అని చెప్పి మ్యాజిస్ట్రేట్లు కూడా కొంచెం ధైర్యంగా
చట్టాలని ఫాలో అవ్వండి అని చెప్పి చెప్పగలుగుతున్నారు. ఓకే. ఇది ఒక మంచి పరిణామం. సరిపడ మోతాదులో లేదు, ఇంకా అరాచకాలు అలాగే కంటిన్యూ అవుతున్నాయి.